మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ రెండు ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. మీకు చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేటివి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. నెక్స్ట్ అండి, మనకు వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఇదైతే మనం తెలుగు చూద్దాము. 29th సెషన్ 2కి సంబంధించి తెలుగు సంబంధించి చూద్దాము. పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదు అని చెప్పాడు. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. కుమార శతక కర్త ఎవరు? పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదు అని చెప్పారు. పద్యం చదువుదాం. ఆచార్యునికి ఎదిరింపకు, పేర్లను ఫస్ట్లోనే ఉంది. ఆచార్యునికి ఎదిరింపు చెప్పకు అని. ఆచార్యుడు ఆప్షన్ 1 గురువులు అని అర్థం. కుమార శతక కర్త ఎవరు? పక్కి వెంకట నరసింహ, లేదంటే పక్కి అప్పల నర్సయ్య అని కూడా ఉంటుంది. అది కూడా మనకు రైటే, ఆప్షన్ 3 అండి. వేమన పద్యాలను తెలుగులో నుంచి ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు? బావుట అంటే ఏమిటి? ఇప్పుడు చదువుదాం. తెలుగు భాషలో సాహిత్యంలో ప్రజల నాలుకపై కొలువున్న కవి వేమన ప్రజాకవి. గత 5 శతాబ్దాలకి పైగా మన తెలుగువారి పద్యకీర్తి బావుటాను ప్రపంచవ్యాప్తంగా ఎగరవేస్తున్నారు. ఇక్కడ బావుట అంటే ఏంటంటే జెండా. పద్యకీర్తి యొక్క జెండాను ప్రపంచవ్యాప్తంగా ఎగరవేస్తున్నారు అని వాడతాం. సో బావుట అంటే ఏంటంటే ఆప్షన్ 2 జెండా. ఓకే, నెక్స్ట్. కానీ తెలుగువారమైన మనం మాత్రం ఆ కీర్తి పథకాన్ని భుజాన ధరించడానికి సిగ్గుపడుతున్నాం. సిపి బ్రౌన్ అనే సాహిత్యవేత్త వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువాదం చేశాడు. వేమన పద్యాలను తెలుగులో నుంచి ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు? సిపి బ్రౌన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. హితోక్తి శతకం రచించిన కవి. హితోక్తి శతకం రచించిన కవి గద్దల శ్యాములు అన్నమాట. ఎలమి అను పదానికి అర్థం. ఎలమి అంటే సంతోషం అండి. దిటవు పర్యాయ పదాలు. దిటవు గుండె దిటవు చేసుకో, గుండె ధైర్యం చేసుకో అంటాం. సో ఆ విధంగా శక్తి, ధైర్యం. వితం పదానికి ప్రకృతి పదం. వితం అనేది వికృతి పదం అన్నమాట. దీనికి ప్రకృతి పదం విదం. ఆప్షన్ 4. చైతన్యం పదానికి నానార్థాలు. చైతన్యం అంటే ఏంటంటే ప్రాణము లేదా తెలివి అని కూడా చెప్పుకుంటామండి. ఆప్షన్ 1 అండి. క్రింది పదాలలో జాతీయాన్ని గుర్తించండి. చేతికర్ర కాదు, తలలో నాలుక అనేది జాతీయం అవుతుంది. పసుపు కుంకుమ నార్మల్ వర్డేది. సుడిగాలి అనేది నార్మల్ వర్డే. సో ఆప్షన్ 2. పైనొక పలక కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక, పొడుపు కథ. ఆప్షన్ 3 నాలుక. ఈజీ బిట్. రాము ఎర్రని చొక్కా తోడుక్కున్నాడు. ఈ వాక్యంలో విశేషణం ఏమిటి? గుణ, జాతి, భేదాలు మనకు తెలుపుతుంది అన్నమాట. అంటే భేదం అని కాదు కానీ గుణము, దాని యొక్క లక్షణము లేదా రంగు అని తెలుపుతుంది. ఎర్రని
ఎర్రగా ఉంది అంటే ఎర్రని అని, అంటే మనకు విశేషణం అది. విద్య చేత వర్ధిల్లుము, చేతన్ తోడంతో వచ్చింది ఇక్కడ. చేతన్ తోడంతో దేనికి వస్తుంది? ఆప్షన్ 3 తృతీయ విభక్తికి వస్తుంది. స్త్రీలను సంబోధించే పదాలు. స్త్రీలను సంబోధించే పదాలు మహతీ వాచకాలు. మహత్తులు అంటే పుంలింగానికి సంబంధించి, అలా కాకుండా ఇంక మిగతావన్నీ అమ్మహత్తులు అవుతాయి. అమ్మహత్తుల్లో మళ్ళీ మనకు 2 మహతీ వాచకాలు అంటే స్త్రీలకు సంబంధించి అనమాట. నెక్స్ట్ తిర్యకులు జడ్యకులు అని కూడా అంటారు. తిర్యకులు జడ్యకులు మనకు ఆల్రెడీ గ్రామర్ పాటలు చెప్పున్నాం చూడండి. అంటే సంచరించేవి తిరగగలిగేవి అన్నీ మనకు తిర్యకులు అంటాము, పక్షులు ఇలాంటివన్నీ. జడక్కులు అంటే చలనం లేనాటివి అనమాట. నెక్స్ట్ కామ అనగా పూర్ణ విరామ చిహ్నం అంటే పులి స్టాప్ అండి. స్వల్ప విరామ చిహ్నం అంటే కామ. ఆశ్చర్యార్థకం అంటే ఇది, ప్రశ్నార్థకం అంటే ఇది. వీటి నుంచి కూడా వస్తుంది కంపల్సరీ. అందరూ అనే పదం దేనికి చెందినది? అందరూ ఇది మనకు యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు నిత్య బహువచనం అన్నమాట. నిత్య బహువచనం. క్రింది వాణిలో సంశ్లేషాక్షర పదం. సంశ్లేష అంటే ఏంటి? 2 కాకుండా ఇంకా ఎక్కువ ఒత్తులు అనేటివి ఉంటాయన్నమాట. ఈ 2 ఉన్నాయి. అదిగాక బాకు బాగానే ఉంది, మాకు యావొత్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇదేమో ద్వితాక్షరం అవుతుంది, ఇదేమో మనకు సంయుక్తాక్షరం అవుతుంది. ఇక్కడ చూడండి రావొత్తు ఉంది, తావొత్తు ఉంది. సో ఆప్షన్ 4 సంశ్లేషాక్షర పదం అది. క్రింది వాణిలో సరళ పదాన్ని గుర్తించండి. సరళంగా ఉండేది ఏంటి? పలక. ఇవన్నీ మనకు ఒత్తులు అనేటివి ఉన్నాయి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకే పదం పూర్వపర పదాలుగా ఉన్నప్పుడు పరపదము. ఒకే పదాలు ఉంటాయన్నమాట. ఆ పరపదాన్ని ఏమంటాం? ఆహా ప్లస్ ఆహా ఉందనుకోండి, ఇక్కడ ఉండేదే ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉండేదే మనకు ఇక్కడ కదా ఉందంటే ఏమంటామంటే ఆమ్రేడితము అని అంటాం. సకలైక్యం పదంలో ఉన్న సంధి. సకల ప్లస్ ఐక్యం, సకలైక్యం ఐ వచ్చింది. సో వృద్ధి సంధి. బాల్య క్రీడలు ఏ సమాస పదం? బాల్యం నందు క్రీడలు సప్తమి తత్పురుష సమాసం. ఉత్పలమాలకు పద్య గణాలు. మనకు ప్రీవియస్ దాంట్లో చంపకమాల అడిగారు. భరణ బబరవ. చంపకమాలకైతే నజబజ జజర. శార్దూలానికైతే మసజస తతగా. మత్తెబంకైతే సభరణమయ్యవ. పద్యంలో కానీ పద్యపాదంలో కానీ 1 లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతం అయితే అది ఏ అలంకారం? హల్లులు అనేటివి ఎక్కువ వస్తాయన్నమాట, 1 కన్నా ఎక్కువ. అందుకే మనకు వృత్య అంటే ఏంటంటే మళ్ళీ మళ్ళీ అని అర్థం అన్నమాట. మళ్ళీ మళ్ళీ ఒకటే హల్లు రావడాన్ని మనము వృత్యానుప్రాసాలంకారము అంటాం. ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. ఇది మనకు ఏ వాక్యము? ఆశ్చర్యార్థక వాక్యం. మనకు అక్కడ మార్క్ చూసుకునే కనుక్కోవచ్చు, ఎక్స్క్లమేటరీ మార్క్. ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది దీనిని తెలియజేస్తుంది. ధ్వనులకు మధ్య ఉచ్చారణలో పోలికలు తేడాలు గ్రహించడం. పోలికలు తేడాలు గ్రహించడం అంటే అది మనకు అవగాహన అనే దాని కిందికి వస్తుందండి. జ్ఞానాత్మక రంగంలో మనకు చూసినట్టయితే ఇది మన జ్ఞానం, అవగాహన, వినియోగం అన్నీ ఉన్నాయి కదా, వాటిల్లో మనకు అవగాహన కిందికి వస్తుంది. మెథడ్స్ అనమాట. వచ్ అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడని పదం. ఇక్కడ మనకు మెథడ్స్ స్టార్ట్ అయింది. వచ్ అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడని పదం అన్నారు. వచనం, వాక్కు, వాచికం అంతా మనకు వచ్ నుంచి వచ్చిందండి. శ్రవణం కాదండి. శ్రవణం అంటే ఏంటి? వినడం అన్నమాట. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం కథాకథన పద్ధతి పేరులోనే ఉంది మనకి. డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు. డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ముల్లర్. దేశ పటాలు అనేవి, పటాలండి మ్యాప్స్ అనేటివి దేనికి వస్తాయి? 2Dనా 3Dనా? దృశ్య ఉపకరణాల కిందికి వస్తుంది. 2D కిందికి వస్తాయండి దృశ్య ఉపకరణాలు. ఆప్షన్ 2. విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాగించడానికి, శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ.
విద్యార్థుల అభ్యసన స్థాయిని ఎప్పటికప్పుడే అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలు విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఇప్పుడు ప్రెసెంట్ మనం యూజ్ చేస్తున్నది సిసిఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం ఆప్షన్ 4. దీంతో మనకి తెలుగు సంబంధించి కూడా కంప్లీట్ అవుతుంది 29th సెషన్ 2 అనమాట. మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. ఈ బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి, చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి, అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని ఆయన పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లోనూ మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏవైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి, ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి.